ఓం శాంతి 7/1/2026 మధురమైన పిల్లలు, ఎప్పుడూ కూడా లాను చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఒకవేళ ఎవరి వలనైనా పొరపాటు జరిగినట్లయితే తండ్రికి రిపోర్ట్ చేయండి. తండ్రి వారిని సావధానపరుస్తారు. ప్రశ్న: తండ్రి ఏ కాంట్రాక్ట్ను తీసుకున్నారు? జవాబు: పిల్లల అవగుణాలను తొలగించే కాంట్రాక్ట్ను ఒక్క తండ్రే తీసుకున్నారు. పిల్లల లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తొలగించేందుకు ప్రేమగా అర్థం చేయిస్తారు. ఒకవేళ పిల్లలను మీకో ఎవరిలోనైనా లోపాలు కనిపించినా కూడా మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఇది కూడా తప్పే. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తండ్రి ద్వారా రిఫ్రెష్ అవ్వడానికి వస్తారు. ఎందుకంటే అనంతమైన తండ్రి నుండి అనంతమైన విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోవాలని పిల్లలకు తెలుసు. ఇదెప్పుడూ మర్చిపోకూడదు. కాని మర్చిపోతారు. మాయ మరిపింపజేస్తుంది. ఒకవేళ మరిపింపజేయకపోతే చాలా సంతోషం ఉంటుంది. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఈ బ్యాడ్జ్ను పదే పదే చూస్తూ ఉండండి. చిత్రాలను కూడా చూస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ బ్యాడ్జ్ చూస్తూ ఉన్నట్లయితే తండ్రి స్మృతితో తండ్రి ద్వారా నేనిలా తయారవుతున్నాను అని తెలుస్తుంది. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. జ్ఞానం లభించే సమయం ఇదే. మధురాతి మధురమైన పిల్లలు అని తండ్రి అంటారు. వారు రాత్రింబవళ్ళు మధురాతి మధురమైన పిల్లలు అని అంటూనే ఉంటారు. పిల్లలు మధురాతి మధురమైన తండ్రి అని అనలేరు. వాస్తవానికి ఇరువురిని ఇలా అనాలి. ఇరువురూ మధురమైన వారే కదా, అనంతమైన బాప్ దాదా. కాని చాలామంది దేహాభిమానులు కేవలం బాబానే మధురాతి మధురమైన వారు అని అంటారు. కొంతమంది పిల్లలైతే కోపంలోకొచ్చి ఒక్కోసారి బాబ్దాదాను కూడా ఏదో ఒకటి అనేస్తారు. ఎప్పుడైనా బాబాను అన్నారంటే దాదాను కూడా అన్నట్లే. విషయం ఒక్కటే అవుతుంది. ఒక్కోసారి బ్రాహ్మణిపై ఒక్కోసారి పరస్పరంలో కోప్పడుతూ ఉంటారు. అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ పిల్లలైతే చాలామంది ఉన్నారు. మీరు కోపగించుకుంటున్నారు అని మీ రిపోర్ట్ వస్తుంది అని బాబా అందరికీ రాస్తూ ఉంటారు. అనంతమైన తండ్రి దీనిని దేహాభిమానమని అంటారు. తండ్రి అందరికీ చెప్తున్నారు, పిల్లలు దేహీ అభిమాని భవ. పిల్లలందరూ కింద మీద అవుతూ ఉంటారు. వారిలో కూడా మాయ ఎవరినైతే సమర్థవంతమైన పెహల్వాన్గా చూస్తుందో వారితోనే యుద్ధం చేస్తుంది. మహావీరని హనుమంతుణ్ణి చూపించారు. అతణ్ణి కూడా కదిలించేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలోనే అందరి పరీక్ష తీసుకుంటుంది. అందరికీ మాయతో గెలుపోటములు జరుగుతూ ఉంటాయి. యుద్ధంలో స్మృతి విస్మృతి అన్నీ జరుగుతాయి. ఎవరు ఎంతగా స్మృతిలో ఉంటారో, నిరంతరం తండ్రిని స్మృతి చేసే ప్రయత్నం చేస్తారో వారు మంచి పదవిని పొందగలరు. తండ్రి పిల్లలను చదివించేందుకే వచ్చారు. అది చదివిస్తూ ఉంటారు. శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. శ్రీమతంపై నడవడం ద్వారానే శ్రేష్టంగా అవుతారు. ఇందులో ఎవరితోనూ డిస్టర్బ్ అయ్యే విషయమేమీ లేదు. డిస్టర్బ్ అవ్వడం అంటే క్రోధం చేయడము. పొరపాట్లు చేస్తే బాబాకు రిపోర్ట్ చేయాలి. స్వయం ఎవర్నీ ఏమీ అనకూడదు. అలా చేస్తే చట్టం చేతిలోకి తీసుకున్నట్లు అవుతుంది. గవర్నమెంట్ చట్టాన్ని చేతిలోకి తీసుకొనివ్వదు. ఎవరైనా కొడితే వారిని తిరిగి కొట్టరు. రిపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత వారిపై కేసు నడుస్తుంది. ఇక్కడ కూడా పిల్లలెప్పుడూ ఎదురు చెప్పకూడదు. బాబాకు చెప్పండి. అందరినీ సావధానపరిచేవారు ఒక్క బాబానే.
బాబా చాలా మధురమైన యుక్తులను తెలియజేస్తారు. మధురతతో శిక్షణనిస్తారు. దేహాభిమానులుగా అయినట్లయితే తమ పదవినే తగ్గించేసుకుంటారు. ఎందుకు నష్టపరుచుకోవాలి? ఎంత వీలైతే అంత బాబాను చాలా ప్రేమగా స్మృతి చేస్తూ ఉండండి. ఏ తండ్రి అయితే విశ్వరాజ్యాధికారాన్నిస్తారో ఆ అనంతమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. కేవలం దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవర్నీ నిందించకూడదు. దేవతలు ఎవరినైనా నిందిస్తారా? చాలామంది పిల్లలు నింద చేయకుండా ఉండరు. మీరు తండ్రికి చెప్పండి. అప్పుడు తండ్రి చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. లేదంటే సమయం వృధా అయిపోతుంది. నిందించేందుకు బదులుగా తండ్రిని స్మృతి చేసినట్లయితే చాలా చాలా లాభం ఉంటుంది. ఎవరితోనూ వాద వివాదాలు చేయకుండా ఉండడం చాలా మంచిది. మేము కొత్త ప్రపంచం యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీరు హృదయంలో భావిస్తారు. లోపల ఎంత నష ఉండాలి. ముఖ్యమైనవి స్మృతి మరియు దైవీ గుణాలు. పిల్లలు చక్రాన్ని స్మృతి చేస్తూనే ఉంటారు. అదైతే సహజంగా గుర్తుకొస్తుంది. 84 జన్మల చక్రం కదా. మీకు సృష్టి ఆది మధ్యాంతాల గురించి, దాని వ్యవధి గురించి తెలుసు కావున ఇతరులకు కూడా చాలా ప్రేమగా పరిచయం ఇవ్వాలి. అనంతమైన తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు. రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది. వాస్తవానికిది సంగం యుగము. ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది మరియు పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. తండ్రి పిల్లలను సావధానపరుస్తూ ఉంటారు. స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి. తనువు యొక్క కలహ క్లేశాలన్నీ తొలగిపోతాయి. అర్ధకల్పం కోసం తొలగిపోతాయి. తండ్రి సుఖధామాన్ని స్థాపన చేస్తారు. మాయారావణుడు తిరిగి దుఃఖధామాన్ని స్థాపన చేస్తాడు. ఇది కూడా పిల్లలైన మీకు నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసు. తండ్రికి పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. తండ్రికి మొదట్నుండి ప్రేమ ఉంది. తండ్రికి తెలుసు, ఏ పిల్లలైతే కామచితిపై నల్లగా అయిపోయారో వారిని తెల్లగా చేయడానికి వెళ్తాను అని నాకు తెలుసు. తండ్రి అయితే నాలెడ్జ్ఫుల్. పిల్లలు నెమ్మది నెమ్మదిగా జ్ఞానం తీసుకుంటారు. మాయ మళ్లీ మరిపింపజేస్తుంది. సంతోషం కలగనివ్వదు. పిల్లలకైతే రోజు రోజుకు సంతోషం యొక్క పాదరసం పైకెక్కి ఉండాలి. సత్యుగంలో పాదరసం పైకెక్కుండదు. ఇప్పుడు మళ్లీ స్మృతి యాత్ర ద్వారా ఎక్కించుకోవాలి. అది నెమ్మది నెమ్మదిగా ఎక్కుతుంది. గెలుపోటములు పొందుతూ పొందుతూ నంబర్వార్ పురుషార్థానుసారంగా కల్పకృతం వలె మళ్లీ తమ పదవిని పొందుతారు. ఇకపోతే కల్పకల్పము ఎంత సమయమైతే పడుతుందో అంతే సమయం పడుతుంది. ఎవరైతే కల్పకల్పము పాస్ అవుతూ ఉంటారో వారే ఇప్పుడు కూడా పాస్ అవుతారు. బాప్దాదా సాక్షిగా అయి పిల్లల అవస్థను చూస్తారు మరియు అర్థం చేయిస్తూ ఉంటారు. బయట సెంటర్లు మొదలైన వాటిలో ఉన్నప్పుడు అంతగా రిఫ్రెష్ అవ్వరు. సెంటర్కొచ్చి మళ్లీ బయట వాయుమండలంలోకి వెళ్లిపోతారు. అందుకే పిల్లలు రిఫ్రెష్ అవ్వడం కోసం ఇక్కడికొస్తారు. పరివార సహితంగా అందరికీ ప్రియస్మృతులను ఇవ్వండి అని తండ్రి రాస్తారు కూడా. వారు హద్దులోని తండ్రి, వీరు అనంతమైన తండ్రి. బాబా మరియు దాదా ఇరువురికి చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే వారు కల్పకల్పము ప్రియమైన సేవ చేస్తారు మరియు చాలా ప్రేమగా చేస్తారు. లోపల దయ కలుగుతుంది. చదువుకోకపోతే లేదా మంచి నడవడిక నడవకపోతే, శ్రీమతంపై నడవకపోతే వీరు తక్కువ పదవిని పొందుతారు అని దయ కలుగుతుంది. అప్పుడు బాబా ఏం చేయగలరు? అక్కడుండడానికి మరియు ఇక్కడ ఉండడానికి చాలా తేడా ఉంది. కాని అందరూ అయితే ఇక్కడుండలేరు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు.
ఈ ఆబు అన్నింటికన్నా గొప్ప తీర్థస్థానమని తండ్రి కూడా అర్థం చేయించారు. తండ్రి అంటారు, నేనిక్కడికే వచ్చి మొత్తం సృష్టిని పంచతత్వాల సహితంగా అన్నింటినీ పవిత్రంగా తయారుచేస్తాను. ఎంత సేవ ఉంది! ఒక్క తండ్రి మాత్రమే వచ్చి సర్వులకు సద్గతిని ఇస్తారు. ఇది కూడా అనేకసార్లు చేశారు. ఇది తెలిసుంటూ కూడా మళ్లీ మర్చిపోతారు. అందుకే తండ్రి అంటారు, మాయ చాలా శక్తివంతమైనది. అర్ధకల్పం దీని రాజ్యం నడుస్తుంది. మాయ ఓడిస్తుంది, తండ్రి మళ్లీ నిలబెడతారు. బాబా, మేం పడిపోయాము అని చాలామంది రాస్తారు. అచ్చా, ఇక మళ్లీ ఎప్పుడూ పడకండి అని బాబా అంటారు. అయినా పడిపోతారు, ఇక ఎక్కడమే ఆపేస్తారు. ఎంత దెబ్బ తగులుతుంది! అందరికీ తగులుతుంది. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువులో యోగం ఎలాగూ ఉంటుంది. ఫలానా వారు నాకిది చదివిస్తున్నారు అని ఉంటుంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మీరు చాలా రిఫ్రెష్ అవుతారు. ఎవరైతే మనల్ని నిందిస్తారో వారు మన మిత్రులని గాయనం కూడా ఉంది. భగవాను వాచ, చాలామంది నన్ను నిందిస్తారు. నేనొచ్చి మిత్రునిగా అవుతాను. ఎంతగా నిందిస్తారు! నేనైతే అందరూ నా పిల్లలేనని భావిస్తాను. నాకు వాళ్ల పట్ల ఎంత ప్రీతి ఉంది. నిందించడం మంచిది కాదు. ఈ సమయంలోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాల అవస్థలు కలిగిన పిల్లలున్నారు. అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు. ఏదైనా పొరపాటు జరిగినా కూడా పురుషార్థం చేసి పొరపాట్లు చెయ్యని వారిగా అవ్వాలి. మాయ అందరిచేత పొరపాట్లు చేయిస్తుంది. ఇది బాక్సింగ్ కదా. కొన్నిసార్లు ఎటువంటి దెబ్బ తగులుతుందంటే ఇక అది పడేస్తుంది. తండ్రి సావధానపరుస్తారు, పిల్లలు, అలా ఓడిపోతే చేసుకున్న సంపాదనంతా పోతుంది. 5 అంతస్తుల నుండి పడిపోతారు. బాబా, ఇలాంటి పొరపాటికెప్పుడూ జరగదు, ఇప్పుడు క్షమించండి అని అంటారు. బాబా ఏమి క్షమిస్తారు? తండ్రి అయితే పురుషార్థం చేయమని చెప్తారు. మాయ చాలా శక్తివంతమైనదని బాబాకు తెలుసు. చాలా మందిని ఓడిస్తుంది. పొరపాటు గురించి శిక్షణ ఇచ్చి పొరపాటు చెయ్యని వారిగా తయారు చేయడమే టీచర్ పని. ఎవరైనా పొరపాటు చేస్తే ఇక ఎప్పటికీ వారి ద్వారా ఆ పొరపాటు జరుగుతూ ఉంటుందని కాదు. అలా కాదు. మంచి గుణాల గురించి చెప్పుకుంటూ ఉంటారు, పొరపాట్ల గురించి అలా చెప్పుకోరు. అవినాశీ వైద్యుడు తండ్రి ఒక్కరే. వారు వైద్యం చేస్తారు. పిల్లలైన మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటారు? ఎవరిలోనైతే క్రోధం యొక్క అంశం ఉంటుందో వారు నిందిస్తూనే ఉంటారు. తీర్చిదిద్దడం తండ్రి పని. మీరు తీర్చిదిద్దేవారు కాదు. కొందరిలో క్రోధం యొక్క భూతం ఉంది. స్వయం ఎవరినైనా నిందిస్తున్నారంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నట్లు. దీంతో వారు బాగుపడరు. ఇంకా విరోధం ఏర్పడుతుంది. ఉప్పు నీర్లా అయిపోతారు. పిల్లలందరి కోసం ఒక్క తండ్రి కూర్చుని ఉన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎవరినైనా నిందించడం అనేది పెద్ద తప్పు. అందరిలోనూ ఏవో ఒక లోపాలుంటాయి. అందరూ సంపూర్ణంగా అయితే అవ్వలేదు. కొందరిలో ఒక అవగుణం ఉంటుంది, కొందరిలో ఇంకొకటి ఉంటుంది. వాటన్నింటినీ తొలగించే కాంట్రాక్ట్ను తండ్రి తీసుకున్నారు. ఇది మీ పని కాదు. పిల్లల లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తొలగించేందుకు ప్రేమగా అర్థం చేయించడం జరుగుతుంది. ఇంతవరకు ఎవ్వరూ సంపూర్ణం కాలేదు. అందరూ శ్రీమతం అనుసారంగా తీర్చిదిద్దబడుతూ ఉన్నారు. సంపూర్ణంగానైతే అంతిమంలో అవుతారు. ఈ సమయంలో అందరూ పురుషార్థులే. బాబా సదా స్థిరంగా ఉంటారు. పిల్లలకు ప్రేమగా శిక్షణ ఇస్తూ ఉంటారు. శిక్షణ ఇవ్వడం
తండ్రి పని. ఇక తర్వాత దానిపై నడవడం నడవకపోవడం అనేది వారి భాగ్యము. పదవి ఎంతగా తగ్గిపోతుంది. శ్రీమతంపై నడవని కారణంగా ఇలాంటి పనులేమైనా చేశారంటే పదభ్రష్టులైపోతారు. మేమీ పొరపాటు చేశామని లోపల మనసు తింటుంది. మనం చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎవరిలోనైనా అవగుణం ఉంటే దాన్ని తండ్రికి వినిపించాలి. అన్ని చోట్ల వినిపించడమంటే అది దేహాభిమానము. తండ్రిని స్మృతి చెయ్యరు. అవ్యభిచారిగా అవ్వాలి కదా. ఆ ఒక్కరికే వినిపించినట్లయితే వారు వెంటనే తీర్చిదిద్దబడతారు. తీర్చిదిద్దేవారు ఒక్క తండ్రి మాత్రమే. మిగిలిన వారంతా తీర్చిదిద్దబడని వారే. కాని మాయ ఎటువంటిదంటే అది తల తిప్పేస్తుంది. తండ్రి ముఖాన్ని ఒకవైపుకు తిప్పుతారు, మాయ మళ్లీ తన వైపుకు తిప్పేసుకుంటుంది. తండ్రి అందరినీ తీర్చిదిద్ది మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికే వచ్చారు. ఇకపోతే ఎవరి పేరునైనా అన్ని చోట్ల పాడు చేయడమనేది నియమవిరుద్ధము. మీరు శివబాబాను స్మృతి చేయండి. జడ్జిమెంట్ కూడా వారి వద్దనే జరుగుతుంది కదా. కర్మల ఫలాన్ని కూడా తండ్రే ఇస్తారు. డ్రామాలో ఉన్నా కాని ఎవరో ఒకరి పేరునైతే తీసుకోవడం జరుగుతుంది కదా. తండ్రి అయితే పిల్లలకు అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఎంత భాగ్యశాలులు. ఎంతమంది అతిథులు వస్తారు. ఎవరి వద్దకైతే చాలామంది అతిథులు వస్తారో వారు సంతోషంగా ఉంటారు. వీరు పిల్లలు కూడా, అతిథులు కూడా. టీచర్ బుద్ధిలోనైతే ఇదే ఉంటుంది. నేను పిల్లలను వీరి వలె సర్వగుణ సంపన్నులుగా తయారు చేయాలి అని. డ్రామా ప్లాన్ అనుసారంగా ఈ కాంట్రాక్ట్ను తండ్రి తీసుకున్నారు. పిల్లలు మురళిని కూడా ఎప్పుడూ మిస్ చేయకూడదు. మురళి గురించే కదా గాయనముంది. ఒక్క మురళిని మిస్ చేసినా కూడా స్కూల్కు యాబ్సెంట్ అయినట్లే. ఇది అనంతమైన తండ్రి యొక్క స్కూల్. ఇందులోనైతే ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. తండ్రి వచ్చి చదివిస్తున్నారు. ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఇది తెలియదు. స్వర్గస్థాపన ఎలా జరుగుతుంది ఇది కూడా ఎవరికీ తెలియదు. మీకు అన్నీ తెలుసు. ఈ చదువు చాలా చాలా అపారమైన సంపాదన చేయిస్తుంది. జన్మ జన్మాంతరాల కొరకు ఈ చదువు యొక్క ఫలం లభిస్తుంది. వినాశనం యొక్క సంబంధమంతా మీ చదువుతోనే ఉంది. మీ చదువు పూర్తవుతుంది మరియు ఈ యుద్ధం ప్రారంభమవుతుంది. చదువుతూ చదువుతూ తండ్రిని స్మృతి చేస్తూ ఎప్పుడైతే మార్కులు తీసుకోవడం పూర్తవుతుందో, పరీక్ష పూర్తవుతుందో అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. మీ చదువు పూర్తయిందంటే యుద్ధం మొదలవుతుంది. ఇది కొత్త ప్రపంచం కోసం పూర్తిగా కొత్త జ్ఞానము. అందుకే మనుషులు పాపం తికమక పడతారు. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎవరిలోని అవగుణాలనైనా చూసి వారిని నిందించకూడదు. అన్ని చోట్ల వారి అవగుణాలను వినిపించకూడదు. మీ మధురతను విడిచిపెట్టకూడదు. క్రోధంలోకి వచ్చి ఎవరినీ ఎదిరించకూడదు. రెండవ పాయింట్, అందరినీ తీర్చిదిద్దేవారు ఒక్క తండ్రే. అందుకే ఒక్క తండ్రికే అంతా వినిపించాలి. అవ్యభిచారిగా అవ్వాలి. మురళినెప్పుడూ మిస్ చేయకూడదు. వరదానము, సదా తోడుగా ఉన్నవారి స్మృతిని మరియు సాక్షి స్థితిని అనుభవం చేసే శివమయీ శక్తి స్వరూప కంబైన్డ్ భవ. ఏ విధంగా ఆత్మ మరియు శరీరము రెండూ కలిసి ఉన్నాయో, ఎప్పటివరకైతే ఈ సృష్టిపై పాత్ర ఉంటుందో
అప్పటి వరకు ఏ విధంగా అవి వేరు కాలేవో అలాగే శివునికి మరియు శక్తికి ఇరువురికి మధ్యన కూడా అంతే లోతైన సంబంధముంది. ఎవరైతే సదా శివమయీ శక్తి స్వరూప స్థితిలో స్థితులై నడుచుకుంటారో వారి ప్రేమలో తపనలో మాయ విఘ్నం కలిగించలేదు. వారు సదా తోడు యొక్క స్థితిని మరియు సాక్షి స్థితిని అనుభవం చేస్తారు. ఎలా అనుభవం అవుతుందంటే ఎవరో సాకారంలో తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది. శ్లోకన్: నిర్విఘ్న మరియు ఏకరస స్థితిని అనుభవం చేసేందుకు ఏకాగ్రతను అభ్యాసం చేయండి. అవ్యక్త ప్రేరణలు: ఈ అవ్యక్తి మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. వర్తమాన సమయంలో స్వయాన్ని నేను టీచర్ను, నేను స్టూడెంట్ను, నేను సేవాధారిని అని ఇలా అనుకునేందుకు బదులుగా అమృతవేళ నుండి ఈ అభ్యాసం చేయండి. శ్రేష్ఠాత్మనైన నేను పైనుండొచ్చాను. ఈ పాత ప్రపంచంలోకి, పాత శరీరంలోకి సేవ కోసం వచ్చాను. నేను ఆత్మను. ఈ పాఠాన్ని ఇప్పుడింకా పక్కా చేసుకోండి. నేను సేవాధారిని అన్న ఈ పాఠం పక్కాగా ఉంది, కానీ ఆత్మనైన నేను సేవాధారిని అన్న పాఠాన్ని పక్కా చేసుకున్నట్లయితే జీవన్ముక్తులుగా అయిపోతారు. ఓం శాంతి.